హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షార్ట్స్ అఫీషియల్. ప్రివ్యూస్ నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సాంగ్స్ అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ చూడండి. వీడియో ఎండ్ వరకు చూడమవుతుంది. మీరు కూడా రెడీ చేసుకొని డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ చేసుకొని నెక్స్ట్ టైం చేస్తారంటే మీరు ఎవరి ఫోటో దాన్ని వీడియో వెళ్ళిందో వాళ్ళ ఫోటోని బ్యాక్గ్రౌండ్ ఏమి వేసుకోండి. దానికోసం ఫోటో మ్యాప్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని ఫోటో మ్యాప్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ సింబల్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఎవరి ఫోటో యాడ్ అయిన ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 1 క్లిక్లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. ఇలా అయిపోతుంది. ఇక్కడ ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేయండి. సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేసి ఇప్పుడు బ్యాక్ వచ్చేసి అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. లాస్ట్ ఇంటర్ఫేస్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ ఇలా స్టార్టింగ్ నోట్ క్లిక్ చేయండి. ఇక్కడ కెమెరా ఆఫ్ చేసుకోండి. ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో 2 పాయింట్స్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. టెక్స్ట్ లేయర్ క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేయండి. ఫాంట్ సింబల్ క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫోన్ నేమ్ సెర్చ్ చేయండి. ఇలా వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి, యాడ్ అయిపోతుంది. ఇక్కడ కలర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. లేదైనా సేమ్ ఇంకో ఫాంట్ కింద ఇలానే యాడ్ ఇంపోర్ట్ చేసుకుని మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టైం చేస్తారంటే స్టార్టింగ్లోకి వచ్చేసి ప్లస్ సైన్ చేసి వాళ్ళకి మనం బ్యాక్గ్రౌండ్ నేమ్ వేసుకున్న ఫోటోలు యాడ్ చేయండి. ఇక్కడ యాడ్ చేసిన తర్వాత ఫోటోలు టోటల్ ఎండ్ వరకు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని టోటల్ లాంగ్ ప్రెస్ చేయండి. ఇలా వస్తుంది. ఏం చేస్తారంటే ఫోటో లేరు ఉంది కదా, ఫోటోలని ఇలా జూమ్ చేసుకోండి. ఫింగర్స్తో జూమ్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోండి. వీటిల్లోకి ఇలా యాడ్ చేసుకొని బాటమ్ షాడో క్లిక్ చేసి ఇక్కడ షాడో సింబల్ క్లిక్ చేసి షాడో ఆన్ చేసుకోండి. ఇక్కడ షాడో మీకు రైట్ సైడ్ వాళ్ళ లెఫ్ట్ సైడ్ వాళ్ళు ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. షాడోని ఇలా ఇంక్రీజ్ చేసుకోండి. షాడోని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసి కలరింగ్ లైటింగ్లోకి వెళ్ళేసి ఇక్కడ ఎక్స్పోజర్ అమౌంట్ దాన్ని క్లిక్ చేసి స్టార్టర్ సెట్టింగ్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎక్స్పోజర్ అంటే మీ ఫోటో దగ్గర ఇలా ఇంక్రీజ్ చేసుకోండి. ఇక్కడ గామా క్లిక్ చేసి గామాని మీ ఫోటో దగ్గర ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే చూడండి ఇలా డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఎక్కడెక్కడ ఇలా కావాలో ఇక్కడ ఫోటోని ఇలా జూమ్ చేసుకోండి. ఇలా జూమ్ చేసుకుంటే ఇలా వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ స్టార్టింగ్లోకి వచ్చేయండి. ఇక్కడ ఫోటోని మిడిల్ యాడ్ చేసుకోండి. ఇలా ప్రెస్ సైన్ చేసి ఏదో షేప్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బిట్ మార్క్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకుని ఎడిట్ షేప్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎక్స్ వాల్యూ వచ్చేసి ఇలా టోటల్ ఇలా ఇంక్రీజ్ చేసుకోండి. ఇలా ఇంక్రీజ్ చేసుకొని ఇక్కడ వై వాల్యూ క్లిక్ చేసి స్టార్టింగ్లోకి వచ్చేసి ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. ఇక్కడ ఇక్కడికి వచ్చేసి ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసి ఇలా ఇంక్రీజ్ చేయండి. స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ 0 చేసేయండి. ఇక్కడ 0 చేసుకుని ఇక్కడ ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసి ఇలా ఇంక్రీజ్ చేసుకోండి. ఇలా ఇంక్రీజ్ చేసుకొని ఇక్కడ బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ క్లిక్ చేసి ఇక్కడ మాస్క్ క్లిక్ చేసి మాస్క్ అప్లై చేయండి. మాస్క్ అప్లై చేసి ఇలా వస్తుంది చూడండి. ఇలా వస్తుంది వీడియో. చాలా సింపుల్ ఎడిట్ చేసుకోవచ్చు వీడియోని. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమో డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంది, మీకు నచ్చిన కూడా ఎక్స్పోర్ట్ చేసుకోండి.